ఎన్నికల్లో ఫ్రీ సింబల్గా గాజ్ గ్లాస్ గుర్తును ప్రకటించింది. గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీలు గుర్తింపు లేని పార్టీల జాబితాను విడుదల చేసింది ఈసీ. ఇందులో కేవలం రిజిస్టర్డ్ పార్టీగా జనసేనను ప్రకటించింది. ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈఓ గెజెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాస్ గుర్తును ప్రకటించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, ఎన్నికల్లో ఫ్రీ సింబల్గా గాజు గ్లాస్ను గుర్తును ప్రకటించినట్టుగా చూస్తున్నాం. సో ఏ రకమైన ఇంపాక్ట్ ఉండబోతోంది? ఇది గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీలు అలాగే గుర్తింపు లేని పార్టీల జాబితాను విడుదల చేసిన పరిస్థితి ఏంటి? మీద ఇన్పుట్స్. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ గుర్తింపు పార్టీలు ఏంటి, వాటి గుర్తులేంటి, అదేవిధంగా రిజిస్టర్డ్ అయ్యి ఆ గుర్తింపు పొందినటువంటి పార్టీల జాబితా మొత్తాన్ని కూడా ప్రకటించింది ఎన్నికల కమిషన్. అయితే ఇందులో జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో జనసేన పార్టీకి సంబంధించిన గాజు గ్లాస్ గుర్తుని, ఆ గాజు గ్లాస్ ని ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. మొత్తం ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో దాదాపుగా ఉన్నటువంటి అన్ని ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో జనసేనకు సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తును కూడా ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. మరొకవైపు జనసేన పార్టీని ఆ గుర్తింపు లేనటువంటి రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో పేర్కొంటూ గెజెట్ నోటిఫికేషన్ ని ఆ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. ఇప్పుడు జనసేన రేపు ఎన్నికల్లో 21 చోట్ల పోటీ చేసేటప్పుడు మిగిలినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ గాజు గ్లాస్ అనేది ఫ్రీ సింబల్ గా ఉండబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు జనసేనకి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సభల్లో కూడా సరైనటువంటి కనీసం 6% ఏదో గుర్తింపు పొందడానికి అవసరమైనటువంటి ప్రాతినిధ్యం ఓట్ల శాతం కానీ సీట్లు కానీ లేనటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి గుర్తింపు గతంలో రద్దు చేసింది. ఇప్పుడు కేవలం రిజిస్టర్డ్ పార్టీగా గుర్తింపు లేనటువంటి పార్టీగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ పార్టీల జాబితాను అదేవిధంగా వివిధ ఏ పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ఏంటన్నది అధికారికంగా ప్రకటించింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీలింగ్ ఫ్యాన్ గుర్తుని ప్రకటించింది. రాష్ట్ర పార్టీల జాబితాలో ఆ పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా పేర్కొంది. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుని పేర్కొంది. అదే జాతీయ పార్టీల జాబితాలో భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ పార్టీని, బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలు పేర్కొంటూ వాటికి సంబంధించిన సింబల్స్ ప్రకటించారు. ఇక జనసేన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈ జాబితా అన్నది కంగు తినిపించింది జనసేన పార్టీకి. జనసేన ఇప్పటివరకు మా గుర్తుగా చెప్పుకుంటున్నటువంటి గాజు గ్లాస్ ని ఫ్రీ సింబల్స్ జాబితాలో పేర్కొంది. ఫ్రీ సింబల్స్ ఆ జాబితాలో గాజు గ్లాస్ ని గుర్తు పేర్కొనడమే కాకుండా జనసేన పార్టీని కూడా ఆ పూర్తిగా ఏవైతే రిజిస్టర్డ్ అండ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో కేవలం రిజిస్టర్డ్ పార్టీగా ఉన్నటువంటి జాబితాలో 1217లో జనసేన పార్టీని పేర్కొంది. సో అంటే దాదాపుగా 111 పేజీల ఆ గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఆ వేలాది పార్టీల్లో జనసేన పార్టీ ఒకటిగా పేర్కొంది రిజిస్టర్ అయినటువంటి పార్టీల్లో. సింబల్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ జనసేన పార్టీకే వచ్చినటువంటి పరిస్థితుంది. ఈ ఫ్రీ సింబల్ ని ఇప్పుడు ఫ్రీ సింబల్ కావడంతో రేపు ఏవైతే ఈ పోటీ చేసిన చోట ఒక మహా అయితే 21 చోట్ల కామన్ సింబల్ తీసుకోవచ్చు. మిగిలినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా గాజు గ్లాస్ ని ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా ఫ్రీ సింబల్ ని కోరుకుని అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రీ సింబల్స్ అన్నింటినీ కూడా ఇండిపెండెంట్స్ కి ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో వాళ్ళకి కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు గాజు గ్లాస్ ఇతర వాళ్ళకి కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది జనసేన పార్టీకి ఒక అవమానంతో పాటుగా పెద్ద కన్ఫ్యూజన్ రేపు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలన్న సంబంధించి. రైట్, గాజు గ్లాసు పగిలితే పదునెక్కుద్ది అనే డైలాగులు ప్రస్తుతం ఈ పగిలిన గ్లాసు ఎవరికి సంబంధించింది అనేది కూడా మాట్లాడుతున్నారు కొంతమంది విశ్లేషకులు. ఏం చెప్తారు దాని గురించి సతీష్? ఖచ్చితంగా గాజు గ్లాసు పగిలితే పదునెక్కుతుందని చెప్పారు. గ్లాస్ అన్నది సైజు కాదు సైన్యం అన్నారు. కానీ ఇప్పుడు ఆ సైన్యం అనేది ఫ్రీ సింబల్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైన్యాన్ని ఎవరైనా వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నికల్లో. పూర్తి స్థాయిలో ఈ సింబలే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితి అటు గుర్తు లేకుండా ఇటు గుర్తింపు లేనటువంటి పార్టీగా, సో గుర్తు లేదు గుర్తింపు లేనటువంటి పార్టీగా జనసేనని ఈ రోజు సాక్షాత్తు ఎన్నికల సంఘం ప్రకటించడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. మరొక 20 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నెల 18న నోటిఫికేషన్ రాబోతుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. మరి ఇప్పుడు జనసేన మళ్లీ కామన్ సింబల్ కోసం మళ్లీ అప్లై చేస్తుందా, లేకపోతే ఈ సింబల్ ని ఇతర ప్రాంతాలు ఇతర నియోజకవర్గాలు ఎవరికి ఇవ్వకుండా అప్లై చేస్తుందా, ఏం చేస్తుందా అన్నది అయితే చూడాల్సిన అవసరం ఉంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.